సంగమయుగం. తమిళదేశ చరిత్ర సంగమయుగంతో ప్రారంభమైంది. సంగం అంటే కవి పండితుల సమ్మేళనం. అశోకుని 13వ శిలాశాసనం మెగస్తనీస్ ఇండికా ఖారవేలుని హతిగుంప శాసనంలో చోళ, చేర, పాండ్య స్వతంత్ర రాజ్యాల ప్రస్తావన ఉంది. పాలకులు దైవదత్తాధికార సిద్ధాంతాన్ని విశ్వసించేవారు. రాజుకు సహాయంగా మంత్రిమండలి ఉండేది. మన్ రమ్మనే సభ ఉన్నత న్యాయస్థానం. రాజే సర్వోన్నత న్యాయాధీశుడు. గ్రామ సభలు గ్రామ పాలనను నిర్వహించేవి. ఓడరేవులు కావేరీ పట్టణం, కన్ననూర్, నాగపట్టణం. ఎగుమతులు నూలుబట్టలు, సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలు. దిగుమతులు గుర్రాలు, రాగి, సీసం, తగరం. తమిళ చరిత్రలో సంగం యుగాన్ని స్వర్ణయుగం అంటారు. సంగం పదాన్ని జైనులు, బౌద్ధులు ఉపయోగించారు. సంగమంటే తమిళంలో కూడల్, కూడలంటే సమావేశం, సమాజం, కూటమి. కవులు, కవయిత్రులు రచించిన పద్యాలే సంగమ సాహిత్యం. తమిళ సంప్రదాయం ప్రకారం 3 సంగమ పరిషత్తులు జరిగాయి. మొదటి సంగమ సాహిత్యం అగస్తుని అధ్యక్షతన తిన్ మదురైలో పాండ్యరాజు మకీర్తి పోషణలో జరిగింది. రెండవ సంగం సమావేశం తోల్కప్పియార్ అధ్యక్షతన కపాదపురంలో జరిగింది. ఇందులో అగస్త్యుని 12 మంది శిష్యులు రచించిన గ్రంథాలు తొలి తమిళ గ్రంథాలుగా ప్రసిద్ధి చెందాయి. మూడవ సంగం సమావేశం నక్కిరార్ అధ్యక్షతన మధురైలో జరిగింది. ఇతడు రచించిన గ్రంథం తిరుమూర్ కటుప్పడం. చోళరాజ్యం. చోళరాజ్యం కావేరీ డెల్టా ప్రాంతంలో విస్తరించింది. రాజధాని ఉరయార్. చోళుల గురించి అశోకుని 2వ, 11వ శిలాశాసనాలలో ఉంది. చోళరాజ్యంలో గొప్పవాడు కరికాళ చోళుడు. కరికాళుడు అంటే కాలిన కాలు కలవాడని, శత్రుగజాలకు మృత్యువులాంటివాడనే అర్థం. కరికాలుని నూతన రాజధాని పుహార్. కరికాళ చోళుడు కావేరి నదికి ఆనకట్ట కట్టించాడు. కరికాళ చోళుడి కాలంలో తొండై మండలం రాజధాని కాంచీపురం. చేరరాజ్యం. చేరరాజ్యం ప్రస్తుత కేరళ రాష్ట్రం. చేరరాజ్యం కొచ్చిన్, తిరువాళ్లువారు మధ్య ఉండేది. రాజధాని వంజి. ఈ వంశ మొదటి పాలకుడు ఉదియన్ జెరలాథన్. ఇతని కుమారుడు నెడుంజెరలాథన్. నెడుంజెరలాథన్ పుత్రులు సెంగుట్టవన్ చెరన్, ఇల్లంగో అడిగల్. సెంగుట్టవన్ చెరన్ కన్నగి పూజను ప్రవేశపెట్టాడు. ఇతని బిరుదు ఆదిరాజు. చోళ, పాండ్య రాజులను ఓడించినది సెంగుట్టవన్ చెరన్. పాండ్యరాజ్యం. పాండ్యరాజ్యం పుదుకుటై నుండి కన్యాకుమారి వరకు విస్తరించింది. వీరి మొదటి రాజధాని మధురై, రెండవది కపాతపురం. పాండ్యులలో మొదటివాడు ముదుకుడిమి పెరువల్లుడి. ఇతను గురించి తెలిపే శాసనం వెలివికుడి శాసనం. మంగుడి మరదనార్ రచించిన గ్రంథం మదురై కాంచి. పాండ్యరాజులలో గొప్పవాడు నెడుంజెలియన్. గ్రీకు, రోమ్తో వ్యాపారాలు చేశాడు. ఇతడు చేర, చోళ రాజ్యాలను తళయలంగనము యుద్ధంలో ఓడించాడు. ఇతని పోషణలో మధురై సంగమ సాహిత్య వికాస కేంద్రంగా పేరొందింది. సంగం యుగంలో నిరంకుశ రాచరిక వ్యవస్థ కలదు. చాతుర్వర్ణ వ్యవస్థ అమలులో ఉంది. అవి తుడియన్, పాణన్, పర్షియన్, కదంబన్. వ్యవసాయం ప్రధాన వృత్తి. పశుపోషణ, కుండల తయారీ, నేత పని చేసేవారు. కావేరీపట్నం, క్రాంగనూర్, ముజరీస్ రేవు పట్టణాలు. వీరు వైదిక మతంను అవలంబించారు. శైవ మతాన్ని మెజారిటీ ప్రజలు అనుసరించారు. శివుడు, సుబ్రహ్మణ్యస్వామి ప్రధాన దేవతలు. మురుగన్ను పూజించారు. ఆర్య ద్రవిడ సంస్కృతుల సమ్మేళనమే సంగం యుగ సంస్కృతి. తొల్కప్పియార్ రాసిన తమిళ వ్యాకరణ గ్రంథం తొల్కప్పియం. అగత్తియార్ రాసిన బహుళ వ్యాకరణ గ్రంథం అగత్తియం. ఆగస్త్యుని 12 మంది శిష్యులు రాసిన పురం సాహిత్య వ్యాకరణ గ్రంథం పన్నిరుపాదలం. అవ్వనార్, నాచెల్లియార్ ప్రముఖ కవయిత్రులు. ఇల్లంగో అడగల్ రాసిన శిల్పాధికారంలో సెంగుట్టవన్ చెరన్ విజయాలు, నౌకాశక్తి గురించి ఉంది. సితలై సత్తనార్ రాసిన మణిమేఖలై, తిరుత్తక్కదేవర్ సంస్కృతంలో రాసిన జీవక చింతామణి ఇతిహాస గ్రంథాలు. తమిళ రామాయణం రచించినది కంబన్. తిరువళ్ళూర్వార్ రాసిన తిరక్కురళ్ గ్రంథం తమిళ బైబిల్ లాంటిది.